సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట గ్రామంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చపేట జమా మసీద్ సదర్ మహమ్మద్ రఫీయుద్దీన్ హాజీ అలీం ఉల్ బాబా మాట్లాడుతూ ముస్లింల పండుగలలో రంజాన్ తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ అని తెలిపారు. ఈ పండుగను ఈద్ ఉల్ అదాగా నిర్వహిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులంతా పరస్పరం హృదయ ఆలింగనాలు చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారని పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్లా దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆపదలో ఉన్నవారి సమస్యలు పరిష్కరించాలని అల్లాను ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లచ్చపేట జమా మసీద్ కమిటీ నయా సదరులు, కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. आज ईद उल अज़हा का दिन है। इस मुबारक दिन में हम सबों ने जो दुनिया से रुखसत हो गए उनके लिए दुआएं की है और जो परेशान हाल है उनके लिए दुआएं की हैं। इस मुबारक दिन में मैं तमाम वतन अज़ीज़ को अपनी तरफ से और लच्छापेट कमेटी की जानिब से ईद की मुबारकबाद पेश करता हूँ। और इस मुबारक दिन में हम ये भी ख्याल रखें कि हम दूसरों को तकलीफ़ नहीं दें। जो हमारे वतन अज़ीज़ हैं, गैर भाई हैं, हम अपने अमल से उनको कोई तकलीफ़ न दें। ये आप हम तमाम से गुजारिश है। బక్రీద్ పండగ సందర్భంగా త్యాగానికి ప్రతీకగా కొలిచే బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం మత పెద్దలందరూ కలిసి, గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులందరూ కలిసి ఈరోజు ఈద్గాహ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అల్లాహ్కి ఒకటే కోరుకోవడం జరిగింది, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ఎలాంటి నష్టాలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా మస్జిద్ కమిటీ తరఫు నుండి మరియు ముస్లిం సోదరులందరి తరఫు నుండి దుబ్బాక మండలంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.